హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు వరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను టకా ప్రతి హౌస్ మేట్ని ఒక యానిమల్తో పోలుస్తాను. సో తప్పైతే కామెంట్ చేయండి, బాగుంటే లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ మర్యాద మనీష్, జాకెల్ లాంటోడు. తర్వాత ప్రియా, కొద్దిగా స్నేక్ లేదంటే కొద్దిగా క్రోకడైల్ వైబ్స్ ఉన్నాయి అమ్మాయిలో. మొసలి లేదంటే పాము. మనీష్ భయ్య ఏమో జాకెల్లా ఉన్నాడు. అండ్ బంగారం సోల్జర్ పవన్ వచ్చేసి ఏనుగులా ఉన్నాడు, నుంచుంటే నిలబడిపోతున్నాడు అట్లా, అది బాగుంది. సునీల్ శెట్టి ఏమో పాండాలా ఉన్నాడు. తర్వాత లోరా గారు కూడా డియర్లా ఉన్నారు, జింకలాగా చాలా సెన్సిటివ్గా చాలా కామ్గా ఉన్నారు. మన మాస్క్ మ్యాన్ ఏమో నక్కలా ఉన్నాడు, ఏంటంటే ఎప్పుడు ఏది ఎక్కడ వాడుకున్నాం అని చూస్తున్నాడు, అది బాగుంది. గేమ్ పరంగా సూపర్ అసలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన తనూజ గారు వచ్చేసి ఆవిడ అవుల్లా ఉన్నారు, గుడ్ల గూపలాగా, ఎక్కడ ఏది దొరుకుతుంది, ఐఎమ్ ఆల్వేస్ వాచింగ్ అన్నట్టు. తర్వాత మన రాము వచ్చేసి సూపర్గా ఉన్నాడు, ప్యారెట్లా చిలకలా పాడుతున్నాడు, ఎంత బాగా పాడుతున్నాడు అంటే అంత బాగున్నాడు. మనిషి కూడా చాలా బాగున్నాడు. శ్రీజ కోతిలాగా ఆడదూకుద్ది ఏడబెడుతుంది, అన్ని చోట్ల దూకేస్తూ ఉంటుంది, ఒక స్టాండ్ అంటూ లేదు శ్రీజకి, అది నా ప్రాబ్లం. తర్వాత రీతు పులే, టాస్క్లో పులి, అండ్ ఏ మాటకి ఇస్తే ఏ మాట వస్తే ఆ మాటకి ఎదరగొట్టేస్తే టాస్క్లు చాలా బాగా చేస్తుంది. ఇమాన్యుయల్ చాలా కష్టపడుతున్నాడు, చేవలా పనిచేస్తున్నాడు. చేవ అంటే ఎంతో సిన్సియరిటీగా పనిచేస్తుంది, చూసినా చూడకపోయినా చాలా హంబుల్గా కూడా ఉంటుంది, అందుకు చేయమన్నా. భరణి పులే, నేను ఎప్పుడైనా డిస్టెన్స్ కానీ లేకపోతే హౌస్కి ఏమన్నా కావాలన్నా కూడా పుల్లా నిలబడుతున్నాడు, చాలా బాగుంది. శాస్త్ర గారు బాతులా ఉన్నారు, ఏంటంటే ఏమన్నా వచ్చినప్పుడు టక పెడుతున్నారు ఫిట్టింగ్స్ గేటింగ్స్, ఏమన్నా రాగానే టక్కని వెళ్ళిపోతున్నారు. నాకు డౌట్ భయ్యా, నిన్న రాము దాంట్లో ఈవిడ కూడా తప్పు ఉంది కదా, ప్లేట్ వెళ్ళి పాపం వాళ్ళకి పెట్టింది పెద్ద కొంచెం టక్మని, ఇప్పుడు వద్దులే మనకి ఏమన్నా పడుతుందని తీసేసుకోగానే రాము వెళ్ళి సారీ చెప్పింది ఎన్నిసార్లు. ఈవిడ ఒక్కసారి కూడా పాపం రాముదేం తప్పు లేదు నేనే పెట్టానని చెప్పిందా శ్రాష్ట వర్మ గారు? చెప్పలేదు కదా, మరి అది కూడా అడగలేదే. తర్వాత పవన్ బుల్లా ఉన్నాడు, ఎద్దులాగా, అంటే వినయం ఉంది, ఆలోచన ఉంది, కోపం కూడా అంతే ఉంది, అది అనమాట. మీకు ఎలా నచ్చిందో చెప్పండి, అండ్ ఇంకేమన్నా చేయొచ్చేమో చెప్పండి, అండ్ ప్లీజ్ ఛానల్ని మాత్రం చూడండి, నచ్చకపోయినా చెప్పండి ఇంకెలా చేయొచ్చు, అది ఓకేనా బాయ్స్? చలో.